హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మీ వాయిస్ తక్కువ వస్తుంది. మేడం వచ్చేసి యోగా సర్టిఫికేట్ టీచర్ ఫ్రమ్ పతాంజలి ఇన్స్టిట్యూట్, అలాగే ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ అండ్ స్పీకర్, ఐసిఐ డైరెక్టర్, అలాగే జేసీఐలో యాక్టివ్ మెంబర్ గా కూడా మేడం ఉన్నారు. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం కి చాలా. అలాగే యంగ్ మైండ్స్ లో ఒక 50కి పైగా సెషన్స్ తీసుకోవడం జరిగింది పిల్లలకి. అలాగే 800 టీచర్స్ కి పైగా వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ పైన సెషన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే పొలిటీషియన్స్ కి కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మేడం. చాలా సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మేడం గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో థ్యాంక్ యూ మ్యామ్, వెల్కమ్ టు ద వర్చువల్ డయాస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you, Ma. Thanks for your warm welcome. Yeah, how are you, sir, Naveen garu? యా ఫెంటాస్టిక్. Great. Happy afternoon, happy evening to all. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఇవాళ ఒక మంచి టాపిక్ ని నేర్చుకోబోతున్నాం. ఈ మంచి టాపిక్ అని మనం ఎందుకు అనాలి అని అంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో మనం వెనకబడిపోతున్నాము అని అనిపిస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? వెనకబడిపోతున్నాము అని అనిపిస్తుంది. ఎందుకు వెనకబడిపోతున్నామో తెలుసా? వాయిస్ లెస్ గా ఉండడం వల్ల, మనం ఏమీ మాట్లాడలేకపోవడం వల్ల. ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేము, ఏదో మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడలేము, అవతల వాళ్ళతో ఫైట్ చేయాలనిపిస్తుంది కానీ చేయలేము, అవతల వాళ్ళతో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకోలేము, కానీ స్మూత్ గా ఒక మంచి రిలేషన్ హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలనిపిస్తుంది కానీ చేయలేము. ఎందుకు అంటే ఆ వాయిస్ అనేది మనకి బయటికి రావాలి అంటే లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ మాట్లాడే విధానం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సందర్భంలో మనం ఎలా ఎక్స్ప్రెస్ మన ఇమోషన్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఏం తెలియాలి మనకి? మనం జీవితంలో ఎదగాలి అంటే మన ఎమోషన్ ని ఏ టైంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనకు తెలియాలి. అలా తెలియకపోతే మనం మాట్లాడలేము. ఇదంతా ఈ నాలెడ్జ్ కనుక మనకు లేకపోతే మనము మాట్లాడలేము. ఆ మాట్లాడకపోవడం వల్ల చాలా సార్లు మనం వెనకబడిపోతున్నాము అనే ఫీలింగ్ మనకు వస్తుంది. చాలా సార్లు దీన్నే మనం ఏమంటామంటే రఫ్ గా, నన్ను ఎవరో తొక్కేస్తున్నారు, నన్ను ఎవరో ఎదగనియట్లేదు, నన్ను ఎవరో బాధిస్తున్నారు, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే మనం వాయిస్ లెస్ గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకు చాలా యూస్ఫుల్ సెషన్ కదండి ఇవాళ. అందరూ హ్యాపీగా వీడియోస్ ఆన్ చేసుకోండి, కొంచెం స్టేబుల్ గా కూర్చోండి. ఓన్లీ 40 మినిట్స్ తీసుకుంటాను నేను. 40 మినిట్స్ తర్వాత మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. ఓకే? అయితే ఈ వాయిస్ మాడ్యులేషన్ అనే సబ్జెక్ట్ మనకి ఎక్కడ వస్తుంది? మనకేం తెలియంది కాదు, ఇది కొత్తది కాదు. ఓకేనా? మన రొటీన్ లైఫ్ లో రెగ్యులర్ గా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎక్కువ పెద్దగా మాట్లాడాలి, ఎప్పుడు చాలా స్లోగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఆ మాటల మధ్యలో గ్యాప్ ఎందుకు ఇవ్వాలా ఇవ్వద్దా? ఓకేనా? ఆ మాట్లాడే విధానం ఎలా అని మనం తెలుసుకోవడమే ఈ వాయిస్ మాడ్యులేషన్ అనే సబ్జెక్ట్ ద్వారా మనము హ్యాపీగా తెలుసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో బేసికల్ గా మనం ఫాలో చేయాల్సిన ఫండమెంటల్స్ ఏంటి అని అంటే గనక, ఏ సబ్జెక్టులు నిగూఢమై ఉన్నాయి అని అంటే గనక, ఒకటి పిచ్. మీరు రాసుకునే వాళ్ళు, నోట్స్ దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా రాసుకోండి. ఓకేనా? పిచ్. మనం ఊకే అంటాం కదా, వాళ్ళ పిచ్ ఎక్కువ అయిపోయింది, పిచ్ అనే మాట మనం రెగ్యులర్ గా వింటాం. ఒకటి పిచ్. ఇంకొకటి పేస్. ఒకటి పిచ్, ఒకటి పేస్, మూడవది పవర్, నాలుగవది పాజ్. పిచ్, పేస్, పవర్, పాజ్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇది రాసుకోండి. ఇవి రాసుకున్నప్పుడు మీరు కనుక నాతో పాటు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మన రియల్ టైం లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని మీకు చెప్తాను. పిచ్ అని ఎప్పుడు అంటాము? పెద్దగా మాట్లాడినప్పుడు, మనం ఎక్కువగా పెద్దగా మాట్లాడినప్పుడు దాన్ని హై పిచ్ లో ఉంది, లో పిచ్ లో ఉంది అని అంటాం. పెద్దగా మాట్లాడినా, మరి చిన్నగా గునిగినట్టుగా మాట్లాడినా అక్కడ పిచ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. అక్కడ మనం పిచ్ అనే కాంటెంట్ ని యూజ్ చేస్తున్నాము అని అర్థం.
అక్కడ మన పిచ్ ఇన్వాల్వ్ అయింది, మన పిచ్ ఎక్కువ వాడుతున్నామా తక్కువ వాడుతున్నామా అనేది తెలుస్తుంది. ఎందుకు అది మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ కానీ పిచ్ ని కానీ దేన్ని ఎందుకు వాడాలి అని అంటే గనక ఇట్స్ సబ్జెక్టివ్ మ్యాటర్. ఎలా దేనికి సబ్జెక్టివ్ మ్యాటర్? మనము ఎంత పెద్ద స్టేజ్ లో ఉన్నాము, మన ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ అండర్స్టాండ్ అయ్యేలాగా అర్థం అయ్యేలాగా మనం మాట్లాడాలి అంటే గనక మనం వాయిస్ మాడ్యులేషన్ ని యూస్ చేయాలి, దాంట్లో పిచ్ ని బాగా వాడాలి. మీరు అడ్రస్ చేసిన సభ ఏదైనా పెద్దదై ఉంటే దాంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక మనం పెద్దగా మాట్లాడాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ వీఆర్ యూజింగ్ స్పీకర్స్ నౌడేస్, కానీ ఏం చేస్తాము అని అంటే కనుక పెద్దగా మాట్లాడతాం. మనం అడ్రస్ చేసిన సభ కనుక పెద్దదై ఉండి ఎక్కువ మంది మనం అడ్రస్ చేయాల్సి వస్తే కనుక దాంట్లో పెద్దగా మాట్లాడతాం. ఒక పక్కనే ఒక మనిషి ఉన్నాడు, మనం ఒక ఫంక్షన్ లో ఉన్నాము, పక్కనే ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి మనం ఏదో గ్లాస్ నీళ్లు తీసుకురమ్మనో లేకపోతే ఇంకేదైనా ఒక పని చెప్పాలనుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి చైర్ వేయమనో, పెద్దవాళ్ళు ఎవరు వచ్చిన ఒక చైర్ తీసుకురా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురా, ఇలాంటివన్నీ మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, పెద్దగా అరుస్తామా? అప్పుడు ఏమంటారు, రాజుగారు పెద్దగా అరుస్తామా? అరవం కదా, అరవం, చాలా చిన్నగా చెప్తాం అనమాట. అది లో పిచ్, హై పిచ్. ఈ పిచ్ ని ఎందుకు వాడతాము అంటే ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యేలాగా వాడతాము. పేజ్, పేజ్ అని దేన్నంటాము మనము? పేజ్ అని దేన్నంటామంటే హౌ స్పీడ్ యు ఆర్ స్పీకింగ్. వాట్ ఈస్ ద, ఇట్స్ డిపెండ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ యువర్ స్పీచ్. మనము ఫటాఫట్ ఫటాఫట్ ఫాస్ట్ 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 చెప్పేస్తాం అనుకోండి, అది స్పీడ్ గా నువ్వు ఏ స్పీడ్ లో మాట్లాడుతున్నావు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు స్పీడ్ గా మాట్లాడాల్సి వస్తే మీ ఆడియన్స్ కి, ఆడియన్స్ అనే కాదు మన రెగ్యులర్ కమ్యూనికేషన్ లో కూడా అది ఎంత వరకు యూజ్ అవుతుంది? స్పీడ్ గా మాట్లాడకపోయినా పర్వాలేదు అని అంటారా ఎప్పుడైనా మీరు? విజయ్ కుమార్ గారు, మనం స్పీడ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదా అండి? ఎప్పుడైనా ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా, రైట్. స్పీడ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్లోగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా ఎప్పుడైనా? ఎప్పుడు ఉంటుంది? మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. స్పీడ్ గా ఎప్పుడు మాట్లాడతాం మనం, స్లోగా ఎప్పుడు మాట్లాడతాం? అన్మ్యూట్. ఓకే, చెప్పండి సార్. స్పీడ్ గా అంటే మేడం ఎవరైనా పిలవాలనుకున్నప్పుడు స్పీడ్ గా పిలుస్తాం మేడం. ఓకే, అదే ఇప్పుడు దగ్గర ఉంటే చిన్నగా స్లోగా పిలుస్తాం మేడం. అట్లా మూమెంట్ బట్టి పిలవాలి. అంతే అంటారా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మన కొన్ని సమయాన్ని బట్టి కూడా కొన్ని సందర్భాలలో మనం స్పీడ్ గా చెప్పాల్సి ఉంటుంది మేడం. అయితే స్పీకర్ ఏం చెప్తాడంటే మనకి ఎవరికన్నా లేపి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆడొచ్చు అన్నప్పుడు మీకు ఉన్నది టైం 2 minutes లేదా 3 minutes అన్నప్పుడు చెప్పాల్సింది ఏదో తొందరగా చెప్పాల్సి ఉంటుంది మేడం. ఓకే ఓకే. కాకపోతే మనం ఇంకొక చిన్న జాగ్రత్త, నేను అది క్లియర్ చేస్తాను మీకు. మీరు యు వెల్ డన్, యు సెడ్ వెల్. అయితే మనకి ఫస్ట్ ఏమవుతుంది అని అంటే గనక మనం ఎంత స్పీడ్ గా మాట్లాడినా కూడా మన ఆడియన్స్ కి అది రీచబుల్ గా ఉండాలి. మనం ఎవరితోటైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి అది అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఐ కెన్ స్పీక్ స్పీడ్ అని చెప్పేసి నేను లబా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీకు ఏమైనా అర్థమైందా? దడ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమైనా అర్థమైందా? అర్థం అవ్వదు. కానీ అలా అని చెప్పేసి నాకు స్పీడ్ గా మాట్లాడడం వస్తుంది కదా అని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫాస్ట్ గా మాట్లాడకూడదు. మన ఆడియన్స్ కి అది రీచ్ అయ్యేలా ఉండాలి. మనం ఇక్కడ ఏం చేస్తాం, యాజ్ ఎ స్పీకర్ గా ఒక మెసేజ్ ని వాళ్ళకు డెలివరీ చేస్తాం, ఒక మెసేజ్ ని వాళ్ళకి ఇచ్చేస్తాం. మనం కనుక ఫాస్ట్ గా మాట్లాడిపోయి వాళ్ళకు అన్రీచబుల్ గా ఫటాఫట్ ఫటాఫట్ అక్షరం మీద అక్షరం అక్షరం మీద అక్షరం వేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, వాళ్ళకి అర్థమవుద్దా? అర్థమవ్వదు. అర్థమవ్వదుగా. కాబట్టి ఆ స్పీడ్, ఎంత స్పీడ్ లో మనం మాట్లాడుతున్నాము, మీరు ఇందాక అన్నట్టుగా మనం ఒక సబ్జెక్ట్ ని షార్ట్ టైమ్ లో కన్వే చేయాలి అనుకుంటే స్పీడ్ గానే మాట్లాడాలి, తప్పదు. కానీ అది రీచబుల్ గా ఉండాలి. ఆ స్పీడ్ అనేది రీచబుల్ గా ఉండాలి, ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి యాజ్ స్పీకర్ గా. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. కాకపోతే మీ పిల్లోడు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు? అంతేనా? మీరు ఇంట్లో కూర్చున్నారు, మీ పిల్లోడు వాకిట్లో ఆడుకుంటున్నాడు, వాకిట్లో మీ అమ్మ పక్కగా ఉన్నారు, అమ్మ పక్కగా ఉంటే పడిపోతే పడుకో 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 అమ్మ పడుకో పడుకో అంటారా? అంటారా? అంటారా?
అది అంటారు మేడం ఫాస్ట్ వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? స్పీడ్ అవునా కాదా? ఇంకొకరు పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల కుక్క పరిగెడుతుంది, కుక్క గరిచేలాగా ఉన్నది. వాళ్ళని ఏమంటాం మనం ఇప్పుడు? చూడు 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 చూసుకో 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 చూడు 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 అంటావా మనం? అంతేనా కాదా? అంతేనా? ఓకే రైట్. ఇలాంటప్పుడు ఏదైనా డేంజర్ ఉంది అన్నప్పుడు, లేదంటే ఏదైనా అర్జెంట్ ఉన్నది అన్నప్పుడు మనం ఫాస్ట్ గానే మాట్లాడతాం. అప్పుడు వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, అర్థమవుతుందా లేదా చూడ, మన ఎక్స్ప్రెషన్ బట్టి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది అంతే. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఫాస్ట్ గా మాట్లాడచ్చు. ఇంకొకసారి మీరు రోడ్ మీదకి వెళ్తా ఉన్నారు, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి రోడ్ మీద వెళ్తా ఉన్నారు, మీ కాలు పక్కనే పాము ఉన్నది, మీ కాలు పక్కనే ఒక పాము ఉన్నది, మీరు చూసి మీ ఫ్రెండ్ చూడలేదు, అప్పుడు ఎట్లా చెప్తారు మీరు? అట్లా అప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి? మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. పక్కన పాము ఉంది కానీ చాలా స్పీడ్ గా చెప్తుంటాం మేడం. పక్కనే పాము ఉన్నదని స్పీడ్ గా చెప్తున్నాము, గట్టిగా చెప్తాము, చాలా స్పీడ్ గా చెప్తాము అంటుంది. ఓకే. ఇంకొకరు మహేష్ గారు మీరు ఎలా చెప్తారు సార్? మహేష్ గారు, మహేష్ నారాయణ. హలో, మీ ఫ్రెండ్ మీరు నడుచుకుని వెళ్తున్నారు, మీ కాలు పక్కనే పాము ఉంది, మీ ఫ్రెండ్ కి చెప్పాలి, దాన్ని ఎలా చెప్తారు చెప్పండి? అరే పాము ఉందిరా, పాము 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 అని ఫాస్ట్ గా చెప్పేస్తాం, ఒకటేసారి సడన్ గా వస్తుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ రియాలిటీలో ఏం జరిగిద్ది అంటే, ఆ పాముని చూడంగానే మన కుత్తుగా దగ్గర పడిపోద్ది, మన గొంతు దగ్గర పడిపోద్ది, మాట రాదు. అది కొంతమందికి మేడం, అది కొంతమందికి ఉంటుంది. పాము పాము పామురా అని చెప్తారు అంతే, తప్పితే ఫాస్ట్ గా చెప్పరు. ఎప్పుడైనా మన భయాన్ని, టెన్షన్ ని ఫాస్ట్ గా ఎక్స్ప్రెస్ చేయము ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకేనా? అన్ని సందర్భాల్లో అది కుదరదు మనకి. మనం స్పీడ్ గా ఎప్పుడు చెప్తాము అని అంటే, అక్కడ సంథింగ్ మనకి ఏదో ఒక చిన్న ఏమంటారు, ఇలాంటి సందర్భంలో ఏదైనా పడిపోతుందో అని వెనకాల ఏదో వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే చెప్తాము. మళ్ళీ స్లోగా ఎప్పుడు చెప్తాము అంటే మనం భయపడ్డప్పుడు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్, ఎవరో ఒకరు పాస్డ్ అవే అని చెప్పేసి మీకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇట్లా ఫాస్ట్ గా చెప్పేస్తారా? వాళ్ళకి ఇట్లా అయిపోయిందట అని చెప్పేస్తారా? చెప్పరు. ఏం చేస్తాను, అన్నం తిన్నావా లేదా, లేచినావా, నీకు ఏదన్నా తెలిసిందా, పలానా వాళ్ళకు ఇది అది అని ముచ్చట చెప్పేసి మెల్లిగా కన్వే చేస్తారు దాన్ని. అంతేనా? అట్లా అన్నమాట. ఏదైనా డేంజర్ ఉంది అన్నప్పుడు, ఆ భయం ఉన్నప్పుడు, అలాంటి వాటిని మనం ఎప్పుడైనా వాటిని స్లోగా కన్వే చేస్తాం. ఏదన్నా అర్జెంట్ ఉన్నది అనుకోండి, అర్జెంట్ ఇప్పుడు పిల్లోడు పడిపోతాడు, ఇట్లా చేయి పట్టుకోవాలి, అది అర్జెంట్ అనమాట, ఖచ్చితంగా అది అర్జెంట్. ఒక కుక్క వెనబడి పడుతుంది, ఆయన వెనక తిరిగి చూడాలి, అది అర్జెంట్ అంతే. అలాంటి టైంలో, అర్జెంట్ ఉన్న టైంలో మాత్రమే ఫాస్ట్ గా చెప్పేస్తాం మనం. కింద నీళ్లు పారబోసిండ్రు, మీ పాప కింద నీళ్లు పారేసింది, మాపు తీసుకురండి, మాపుదే అంటారు. అది ఎందుకంటే అది అర్జెంట్, తొందరగా తుడుచుకోవాలి, వాళ్ళ ఇల్లు తొందరగా తుడుచుకోవాలి అని చెప్పేసి. ఓకేనా? లేకపోతే కింద పడ్డాడు, బ్లడ్ వెళ్తాంది, చక్కెరనో లేకపోతే పసుపు అడిగింది అనుకో, పసుపు అందుకో అంటుంది, చూసినావా, అది అర్జెంట్ అక్కడ. కాబట్టి ఆ అర్జెంట్ టైంలో మాత్రమే మనము ఫాస్ట్ గా చెప్పగలుగుతాం. ఈ భయాన్ని ఎప్పుడైతే ఏదన్నా మనం రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎక్కడైనా కదిలినట్టు, నీడలా కదిలినట్టు అయింది అనుకోండి, ఒక్కసారి మన పక్కన గట్టిగా పట్టుకొని, నువ్వు గమ్మున వచ్చేసేయి, నువ్వు మాట్లాడకు, నువ్వు గమ్మున రా అని చెప్పేస్తాం అనమాట. ఎందుకు అనంటే భయం ఉన్నది లోపల. ఆ భయం ఉన్నప్పుడు ఫాస్ట్ గా మన మాట రాదు. కాబట్టి అలాంటి టైంలో పేజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దాన్ని పేజ్ అని చెప్తాం అనమాట. మనం మాట్లాడే మాట స్పీడ్ ని మనం పేజ్ లో కొలుస్తాము. ఎప్పుడు ఫాస్ట్ గా ఎప్పుడు మనం మాట్లాడగలుగుతాం అంటే, అర్జెంట్ టైంలో మనము ఫాస్ట్ గా మాట్లాడగలుగుతాము. టైంలో డేంజర్, ఏదైనా కింద పడిపోయే టైంలో కానివ్వండి, చిన్నప్పుడు మన టైంలో ఏంటి, బావులు ఉండేవి, ఓపెన్ బావులు ఉండేవి, పిల్లలు అంబాడుకుంటూ అక్కడికి పోయేటోళ్ళు అనమాట. అవేంటి, పట్టుకో అంటోళ్ళని ప్రతిసారి అదే మాట, రోడ్ల మీదకి పరిగెట్టినప్పుడు పట్టుకో, అవన్నీ డేంజర్ సిచ్యువేషన్స్. ఆ డేంజర్ సిచ్యువేషన్స్ కి మనం గట్టిగా అరుస్తాం. ఓకేనా? అటే ఉండు అని చెప్తారు కదా, అలాంటప్పుడు గట్టిగా అరుస్తాం. ఈ స్లోగా ఎప్పుడు అరుస్తాము అని అంటే, పేజ్ అనేది స్లోగా ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే గనక, మనకు ఫియర్ ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు మనము స్లోగా చెప్పగలుగుతాం. ఏ కమ్యూనికేషన్ అయినా సరే స్లోగా చెప్తాము. ఇంకొకటి ఏంటి, పవర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? యాక్చువల్ గా పవర్ అంటే ఏంటి, మన వాయిస్ లో పవర్ చూపెట్టడం ఏంటి, ఒకసారి స్వప్న గారు చెప్పండి.
మన వాయిస్ లో పవర్ ఎప్పుడు చూపెడతాం? మన వాయిస్ లో పవర్ ఏంటండి? అంటే ఏదైనా ఒక సంభాషణ మంచిది ఉన్నప్పుడు అది గట్టిగా చెప్తాం కదా మేడం. సంభాషణ ఏదైనా సంభాషిస్తాం కదా, అదొక ఇంపార్టెంట్ ఉంటే అప్పుడు మనం మన పవర్ అనేది మన బాడీ లాంగ్వేజ్ లో కూడా చూపిస్తాం మేడం. వాయిస్ లో మనం ఇవాళ వాయిస్ గురించే మాట్లాడుకుందాం, బాడీ లాంగ్వేజ్ వద్దు మనం. అంటే గట్టిగా చెప్తాం మేడం. సూర్యప్రకాష్ గారు, మనం పవర్ఫుల్ గా మాట్లాడినప్పుడు పవర్ ఎప్పుడు చూపిస్తాం? మన వాయిస్ లో పవర్ ఎప్పుడు చూపిస్తాం చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. ఎవరితో పెట్టుకున్నావో తెలుసా అనే సందర్భంలో పవర్ తో మాట్లాడుతున్నాం. ఓకే, అది పవర్ఫుల్ గా మాట్లాడుతున్నాం. ఎస్, రైట్ రైట్ రైట్. అప్పుడు మనం పవర్ చూపిస్తాం కదా. అట్లాగే పవర్ ఎప్పుడు చూపిస్తాము అని అంటే గనక, పవర్ గా మన వాయిస్, మన స్పీచ్ ఎప్పుడు పవర్ఫుల్ గా ఉంటుందంటే మనం మాట్లాడే మాట క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఓకేనా? మనం కన్వే చేసే మెసేజ్ అవతల వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఇలాంటప్పుడు మనము పవర్ ఉంది అని అంటాం. ఒక డైలాగ్ ఉంది కదా, సినిమా డైలాగ్ ఒకటి చెప్తాను నేను, మహేష్ బాబు డైలాగ్. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా కదా. ఇక్కడ స్పీడ్ గా మాట్లాడిండా? మాట్లాడలేదు కదా. పెద్ద కరిసిండా? అరవలేదు కదా. దెబ్బ 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 మాట్లాడిండా? ఫాస్ట్ గా మాట్లాడిండా? మాట్లాడలేదు కదా. కానీ క్రిస్టల్ క్లియర్ గా ఆ మెసేజ్ అట్లా ఇచ్చేసిండు అనమాట. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, అది మ్యాటర్. ఆ తర్వాత పుష్ప అంటే పువ్వు అనుకున్నా, ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అని చెప్తాడు. స్టైలిష్ గా చెప్తాడు కదా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే గనక, మనం చెప్పాలనుకునేది ఎప్పుడైతే క్లియర్ గా మనం చెప్పగలుగుతామో, షార్ట్ గా క్లియర్ గా చెప్పగలుగుతామో, దాన్ని పవర్ డైలాగ్స్ అంటారు, పవర్ స్పీచ్ అని అంటారు. అది ఎలా ఉండాలి? షార్ట్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. మనం చెప్పదలుచుకున్న మెసేజ్ ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి. కొంచెం లౌడ్ గా ఉండాలి. మనం కొంచెం లౌడ్ గా మాట్లాడాలి, క్లియర్ గా మాట్లాడాలి, షార్ట్ గా ఉండాలి. దాన్ని పవర్ స్పీచ్ అని అంటారు. స్వీట్ అండ్ షార్ట్ అని చెప్తారు, కానీ ఇక్కడ స్వీట్ ఏమి ఉండదు. వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నా అది మొక్కే కదా అని పీకేస్తే వీరశంకర్ రెడ్డిని పీక కోస్తా అంటాడు ఆయన. అంత క్లియర్ గా ఉంటది అనమాట. అంత క్లియర్ గా ఉన్నప్పుడు వాటిని పవర్ స్పీచ్ అని అంటారు. ఓకేనా? ఇలాంటి టైంలో మనం దీన్ని పవర్ లో వాడుకోవచ్చు. పవర్ స్పీచ్ మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం షార్ట్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. మనం చెప్పదలుచుకున్న మెసేజ్ ఒక క్షణంలో అట్లా వెళ్ళిపోవాలి. వాటిని పవర్ స్పీచెస్ అని అంటాం. ఇంకొక విషయం ఏం మాట్లాడుకుందాం మనం? పాజ్ మాట్లాడు. ఓకేనా? పాజ్ అని దేంట్లో అంటారండి శ్రీనివాస్ గారు? పవర్ఫుల్ డైలాగ్స్ అంటే మనం ఏమనుకుంటాం? జనరల్ గా పెద్ద పెద్ద రుస్తేనే పవర్ఫుల్ డైలాగ్స్ అనుకుంటాం కదా. అట్లా ఉండదు. పవర్ఫుల్ డైలాగ్, పవర్ స్పీచ్ ఎప్పుడైనా సరే క్లియర్ గా ఉంటది, షార్ట్ గా ఉంటది, కొంచెం పెద్దగా ఉంటది. అంటే లౌడ్లీ, వీ కెన్ సే లౌడ్లీ, కానీ వీ షుడ్ నాట్ షౌట్ ఇట్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్, పాజ్ అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకోండి. పవర్ఫుల్ స్పీచ్ అంటే మేడం, ఇప్పుడు దానవీర శూరకర్ణలో ఎన్టీ రామారావు చెప్తారు మేడం. ఒక డైలాగ్ ఉంటది, అంటే పవర్ఫుల్ గా చెప్పిండు ఆ డైలాగ్ అక్కడ. ఆ పెద్ద సభలో ఆయన చెప్పే విధానం, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన యూజ్ చేసే వర్డ్స్ చాలా గట్టిగా చెప్తూ, క్లియర్ గా చెప్తూ, అది అని నేను అనుకుంటున్నా మేడం. అది పేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఆయన ఫాస్ట్ గా చెప్తారు. మీరు ఒక్కొక్క మాట దాన్ని క్లియర్ కట్ చేసి చెప్పండి నాకు. చెప్పగలుగుతారా? దాన్ని మనం ఒక 10 సార్లు రివైండ్ చేసి వింటే కానీ రాసుకోలేము. కానీ పవర్ స్పీచ్ అలా ఉండదు. పవర్ స్పీచ్ క్లియర్ గా ఉంటది. ఇందాక 2-3 డైలాగ్స్ చెప్పినా కదా, అలా క్లియర్ గా ఉంటది అనమాట. అది పవర్. ఓకేనా? రామారావు గారు చెప్పేటి అని పేజ్ లో ఉంటాయి, పేజ్ లో వెళ్ళిపోతూనే ఉంటాయి. మనం వాటిని దొరకబట్టాలి, ఆ మాటల్ని దొరకబట్టాలంటే 4 సార్లు వినాలి. దాన్ని 4 సార్లు వింటేనే అర్థమవుతుంది. కానీ ఒక రిథమ్ లో ఉంటది, ఆయన ఒక ఎక్స్ప్రెషన్స్ తో చెప్తారు కాబట్టి ఇట్ విల్ బ్యూటిఫుల్, వినడానికి బాగుంటది. కానీ వెంటనే నువ్వు గ్రాప్ చేసుకోలేవు. ఏ ఒక్క డైలాగ్ అన్నా విన్న వెంటనే మీకు అర్థమైందా? చెప్పండి నాకు.
మన స్పీచ్ లో అట్లా ఉండకూడదు. డైలాగ్ కి దట్ ఈస్ ఓకే, కానీ మన స్పీచ్ అలా ఉండకూడదు. మన స్పీచ్ అనేది విన్న వెంటనే అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. మళ్ళీ రివైండ్ చేసి చెప్పం మనం. ఓకేనా? రైట్. పాజ్ చెప్పండి. పాజ్ అడిగినా నేను మళ్ళీ. శ్రీనివాస్ గారు పాజ్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం యాక్చువల్ గా ఫాలో కాలేదు, ఆ వర్డ్ ఏందో నాకు అర్థం కాలేదు. పాజ్ అనేది మీకు అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం రెగ్యులర్ గా. మాట్లాడుకున్నప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేయగానే యా హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు అందరు బాగున్నారండి, నా పేరు గీతారాణి, ఇవాళ మనం వాయిస్ మాడ్యులేషన్ మాట్లాడుకోవడానికి. ఓకే, శ్రీనివాస్ గారు ఉన్నారు, స్వప్న గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, రాహుల్ నక్క నవీన్ గారు ఉన్నారు. ఇది ఎంత బాగుందండి, ఇంట్రొడక్షన్ ఎంత చాలా బాగుందండి. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన విధానం నాకు చాలా బాగుంది. వాళ్ళు మాట్లాడుకున్న విషయం మనం ప్రతిరోజు కూడా స్పీచ్ లో యూజ్ చేసేదండి. స్పీచ్ లో యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి, ఏ లాభం ఏంటిదంటే మనం నోరు బాగా తిరుగుతుందండి, మనం మాట్లాడడం చాలా అలవాటు పడతామండి. బాగుందా? గ్యాప్ ఇవ్వడం మేడం, సెంటెన్స్ కి మధ్యలో గ్యాప్ గ్యాప్ ఇవ్వాలి. నువ్వు ఎంత మంచి కాంటెంట్ తయారు చేసుకున్నావు, నువ్వు ఎంత గట్టిగా మాట్లాడగలుగుతావు, ఎంత ఫాస్ట్ గా మాట్లాడగలుగుతావు, ఎంత స్లోగా మాట్లాడగలుగుతావు అనేది డజంట్ మ్యాటర్. నువ్వు పదానికి ఎంత చక్కగా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నావు అనేది మ్యాటర్ అక్కడ. కాబట్టి దాన్ని పాజ్ అని అంటాం అన్నమాట. ఓకేనా? చెప్పొచ్చా మేడం ఒకటి? అయితే సీతారామ శాస్త్రి గారు అంటారు చూడండి మేడం, నొప్పి లేని నిమిషం ఏది, జననమైన మరణమైన, నిరంతరం ప్రయత్నం ఉందా, నిరాశకే నిరాశ పుట్టడా, అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతకంటే నిత్య ఘర్షణ. ఈ విధంగా క్లియర్ గా కంటెంట్ అర్థమయ్యే విధంగా మనం ఆయన చెప్పే లాంగ్వేజ్, ఆయన చెప్పే విధానము ఎదుటి వ్యక్తికి రిసీవ్ చేసే విధంగా ఉంటుంది మేడం. విధంగా ఉండాలి. దట్ ఈస్ యు గాట్ దట్ పాయింట్. బాగా పట్టుకున్నారు మీరు, చాలా బాగా అర్థమైంది మీకు. అలా ఉండాలన్నమాట. అలా ఉంటే దాంట్లో పవర్ ఉంటుంది, పాజ్ ఉంటుంది, ఫేజ్ ఉంటుంది, అన్ని ఉంటాయి దాంట్లో. ఓకేనా? అలా ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అదే మీరు ఇందాక చెప్పిన రామారావు గారు సూపర్ గా చెప్తారు, ఆయనకు సరిసాటి లేరు, కానీ అది మనకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మనం ఆ కమ్యూనికేషన్ లో లేము కదా, అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకేనా? కాబట్టి పేజ్ అంటే ఏంటి అంటే మాటకి మంచి చక్కటి గ్యాప్లు ఇవ్వాలి. కమా ఫుల్ స్టాప్ అని నేర్పిస్తారు కదా మనకు చిన్నప్పుడు. కమా చెప్పు, కమా దగ్గర ఉన్నది కదా ఆగు, ఫుల్ స్టాప్ ఉన్నది కదా ఆగు, ఇక్కడ కొంచెంసేపు గ్యాప్, ఇక్కడ కొంచెంసేపు ఇంకా ఎక్కువసేపు ఆగు అని చెప్తారు కదా. అవి రెండు ఇదన్నమాట. ఇప్పుడు నేను ఒక పేపర్ చదువుతాను. ఆ పేపర్ ఏంటి మ్యాటర్ ఏంటి అంటే ప్రపంచ మనుగడకు ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఎలాంటి పాజ్ లేకుండా చదువుతాం. ప్రపంచ మనుగడకు సైన్స్ చాలా కీలకం. దేశంలో పరిశోధన నిలబెట్టడానికి సైన్స్ విద్యార్థాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సైన్స్ విద్యాలయాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆయన ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రచురణ. ఏం అర్థం కాలేదు. నేను అన్ని చదివిన, ఏ దగ్గర కొట్టలేదు, అన్ని చదివిన, అదేమీ అర్థం కాలేదు. అయితే మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే ప్రపంచ మనుగడకు సైన్స్ చాలా కీలకం. దేశంలో పరిశోధనల వేగం పెంచడానికి సైన్స్ విద్య వైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సైన్స్ విద్యాలయాలే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ISR. ఆయన ప్రారంభించిన అనతి కాలంలోనే ఐసర్ అనే ఒక ప్రచురణ పేటెంట్ సాధించింది. నమ్మశక్యం కాని మేధో సంపత్తిని సృష్టించాం. సైన్స్ పై ఆసక్తి, పరిశోధన రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఈ సంస్థలు వరప్రదాయనులుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం ఈ సంస్థల్లో ఇంటర్ అర్హతతో ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా. అర్థమైందా? నేను చెప్పిన న్యూస్ అర్థమైంది కదండి. ఓకే, అలా మనం ప్రతిదీ చదివేటప్పుడు ఈ సంస్థలు 5 ఏళ్లు డ్యూయల్ డిగ్రీ సైన్స్ కోర్సులను అందిస్తాయి. తరగతి గది అభ్యాసాన్ని పరిశోధన అనుసంధానించడం, ఇంటర్ డిసిప్లినరీ కార్యకలాపాలకు తగినంత అవకాశాలు ఇక్కడ కల్పిస్తారు. సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించడం ఈ సంస్థల ప్రత్యేకత. ప్రపంచ స్థాయి పరిశోధన సౌకర్యాలను కోర్సు ప్రారంభం నుంచి ఐసర్లు అందిస్తారు. ఇంటర్న్షిప్ అవకాశాలు, ఏడాది పొడవునా పరిశోధనకు సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టులకు ఇక్కడ అవకాశాలు కల్పిస్తారు. అర్థమైంది కదా నేను ఏం చదివిన అనే విషయం అయితే అర్థమైంది కదా మీకు, వినబడింది కదా హ్యాపీగా, యూ కెన్ గ్రాప్ కదా. అలా మనము ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఎక్కడ కామా ఇవ్వాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఎక్కడ కామా ఇవ్వాలి, ఎక్కడ ఆగాలి అనే విషయం మనకు తెలిస్తే గనక అది పాజ్.
మనల్ని ఎవరైనా భయంకరంగా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అబ్యూస్ చేస్తావు, ఏమంటారు షార్ట్ టెంపర్ ఫేస్లన్నీ, షార్ట్ టెంపర్ మొహాలన్నీ ఏవో ఏవో మాట్లాడిస్తూ ఉంటాయి. మాట్లాడినప్పుడు మనం ఏమంటాం, నీలాగా నేను మాట్లాడగలను కానీ అని ఆపేస్తాం కదా. కానీ నా సంస్కారం నాకు అడ్డొస్తుంది, కానీ నేను నీలాగా పద్ధతి లేని మనిషిని కాదు అని మనం తిట్టకపోయినా సరే కానీ అని ఆపేసినాం అనుకోండి, అక్కడ 100 బూతులు పెట్టుకోవచ్చు వాడు. మనం ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం, మన ఉద్దేశం మొత్తం అక్కడ మనం కన్వే చేస్తాం కదా. కాబట్టి అలా ఎక్కడైతే మనం పాజ్ ని చాలా పవర్ఫుల్ గా వాడొచ్చు సార్. మనం పాజ్ ని అంటే ఈ పదానికి మదానికి మధ్యలో గ్యాపే కాకుండా ఆ కానీ ఏంటంటే, మన ఫ్రెండ్స్ అందరం చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి పిక్నిక్ అరేంజ్ చేశారు. పిక్నిక్ అరేంజ్ చేసినప్పుడు నేను కూడా, ఒక పేరెంట్ ఒప్పుకోలేదు, ఆ పేరెంట్ ఒప్పుకొని పిల్లలు వచ్చి మిగతా పిల్లలతో ఏం చెప్తారు, నేను కూడా మీతో రావాలనుకున్నానే, నేను కూడా మీతో ఎంజాయ్ చేయాలనుకున్నానే కానీ అని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. అక్కడ ఆమె ఉద్దేశాన్ని తెలియజేసింది, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, లేదంటే మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు, అలాంటి విషయాల దగ్గర కూడా కానీ అని పెట్టేసి కొంచెం వదిలేసినాం అనుకోండి, మనం చెప్పదలుచుకున్నాయన్ని చెప్పొచ్చు. ఇవాళ నేను ఈ సెషన్ అటెండ్ చేయాలనుకున్నాను కానీ అని అన్నాం అనుకోండి, అంటే అక్కడ కరెంట్ లేదా, పవర్ లేదా, లేకపోతే ఇంట్లో టైం అడ్జస్ట్ అవ్వలేదా, అలాంటివన్నీ కూడా కానీ అని గనక మనం ముందు విషయాన్ని కొంచెం ఎక్స్ప్రెస్ చేసి కానీ అని ఒక పాజ్ ఇచ్చినాం అనుకోండి, అక్కడ మనం చెప్పదలుచుకున్న విషయం అంది చెప్పొచ్చు. మనం ఏమైనా తిట్టాలనుకున్నా కూడా తిట్టవచ్చు హ్యాపీగా, మాట్లాడకుండానే తిట్టేయచ్చు హ్యాపీగా. ఆ పాజ్ కి అంత పవర్ ఉంటదండి. ఆ పాజ్ లేకుండా కనుక మనం చదివితే మనము అది ఇవ్వలేము. రాసినా కూడా అంతే, రాసేటప్పుడు కూడా కమాని ఎందుకు యూస్ చేస్తాం, మనం కామాలు పెడతా ఉంటాం కదా, కమాని యూస్ చేస్తే అక్కడికి ఆ పదము అయిపోయింది, ఆ వాక్యము అయిపోయింది, ఆ వాక్య అర్థం ఇటు నుంచి ఇటే, మళ్ళీ ఇటు కొత్త వాక్యం స్టార్ట్ చేసినాము అని అర్థం. అందుకోసమే కామాలని, ఫుల్ స్టాప్స్ ని మనం అంత పవర్ఫుల్ గా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. మనం బేసికల్ గా వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు వాడతాము అని అంటే గనక, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అంటే, మన ఆడియన్స్ కి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని, మనకి ఇప్పుడు ఏడుపు వచ్చింది అనుకోండి, ఏడ్చుకుంటూనే చెప్పాలి, అది కూడా వాయిస్ మాడ్యులేషన్. ఓకేనా. మన కోపం వచ్చింది అనుకోండి, కోపంగానే చెప్పాల్సి ఉంటుంది, ఆ కోపంగానే చెప్పినప్పుడు కొంచెం పెద్దగా అరవాల్సి ఉంటుంది, అది కూడా వాయిస్ మాడ్యులేషన్. లేదంటే ఇంకెవరికన్నా ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అది చిన్నగానే మాట్లాడాల్సి ఉంటుంది, అది కూడా వాయిస్ మాడ్యులేషన్. ఓకేనా. ఇంకొక సందర్భంలో మనం అనవసరంగా యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది, కోపం యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది, కోపం యాక్టింగ్ చేయాల్సినప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా, అది కూడా వాయిస్ మాడ్యులేషన్. ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే గనక, మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక కానీ అని పెట్టి వదిలేసాం కదా, అక్కడ వాళ్ళు గ్యాప్ ఫిల్ చేసుకుంటా ఉంటారు. ఇంకొక విషయము, మనకు వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు ఉపయోగపడుద్ది అని అంటే గనక, మన పనులు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, మీకు అర్జెంట్ గా ఇంట్లో మీ పిల్లోడికో మీ పాపకో ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మీ బాస్ దగ్గర మీరు లీవ్ శాంక్షన్ చేయించుకోవాలి. శాంక్షన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఏమనుకున్నారు అంటే, ఇవాళ పని రేపటి పని 2 రోజుల పని నేను రేపు చేసి పెడతాను, ఇవాళ నాకు లీవ్ ఇవ్వండి అనేది మీ ఉద్దేశం. కాబట్టి ఎందుకంటే యు ఆర్ ఇన్ అర్జెంట్, మీ పాపని బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలని అర్జెంట్ కేసు. కాబట్టి మీరు బాస్ దగ్గరికి వెళ్ళి ఏమేమని మాట్లాడతారు అని అంటే కనుక, ఈ పని నేను రేపు చేస్తా, రేపు నేను నా బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళాను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి పేపర్స్ అక్కడ పెట్టేస్తే ఆయన లీవ్ ఇస్తాడా, మీకు లీవ్ శాంక్షన్ చేస్తాడా? చేయడు. చేయకుండా నెమ్మదిగా వెళ్ళిపోయి, సెకండ్ సినారియోలో ఏమవుతుంది, నెమ్మదిగా వెళ్ళిపోయి, సార్ టుడేస్ వర్క్ అండ్ టుమారోస్ వర్క్ ఐ కెన్ కంప్లీట్ బై టుమారో, if you don't mind, can you give leave for me, can you sanction leave for me, and my daughter is suffering from fever, I have to take her to hospital అని చెప్పేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అనుకోండి. అప్పుడు పేపర్స్ అక్కడ పెట్టి, ఈ డైలాగ్స్ తర్వాత పేపర్స్ ఆయన ముందర పెట్టేశారు, లీవ్ ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు కదా. సార్ నాకు పాపకి బాగాలేదు, మీరు ఏమనుకోకపోతే రేపు ఇవాళ వర్క్ అంతా రేపే చేసేస్తాను సార్, మీరు ఏమనుకోవద్దు, నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి, పాపని తీసుకెళ్ళాలి సార్, రేపు చేసేస్తాను సార్ నేను అని పెట్టేసింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? లోన్స్ లీవ్ అనేది మీకు శాంక్షన్ అవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ వాయిస్ మాడ్యులేషన్. ఫస్ట్ మన సిచ్యువేషన్ ఒకటే, పాపకి హెల్త్ బాగాలేదు, మీరు తీసుకెళ్ళాలి అనే హరీలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఓకే. కాకపోతే మీరు ఆ కన్వే చేసే విధానంలో తేడా, మీ వాయిస్ లో తేడా లేకపోతే కనుక
అవతలి వాళ్ళు నమ్మరు. ఓకేనా? అవతలి వాళ్ళు నమ్మరు. కొంతమంది ఏదైనా చిన్న విషయానికి బోర్ నేర్చేస్తారు. ఎందుకో తెలుసా? అది వాయిస్ మాడ్యులేషన్ టెక్నిక్ అన్నమాట. అవతల వాళ్ళు నమ్మాలి. అవతల వాళ్ళు నమ్మేయడానికి నమ్మేయడానికి అని కాదు, సిచ్యువేషన్ డిమాండ్స్. ఆ టైంలో సిచ్యువేషన్ డిమాండ్ చేసేసి బోర్ నేర్చేస్తా ఉంటారు. కొంతమంది ఏమో అనవసరమైన దానికి కోపం చేస్తా ఉంటారు. ఎందుకు ఇట్లా చేసినా అరుస్తా ఉంటారు అనమాట. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తా ఉంటారు. వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని అలా చెప్తా ఉంటారు అనమాట. మనం కనుక రాంగ్ వాయిస్ లో ఒక సిచ్యువేషన్ ని రాంగ్ వాయిస్ లో కన్వే చేస్తే మనము బ్లేమ్ అవుతాం. ఓకేనా? ఏదన్నా మనం ఎవరో మన ఇంటికి వచ్చిండ్రు, మన ఇంట్లో ఒక వస్తువు కనబడకపోయేసరికి నువ్వేమైనా చూసినావా అని అడిగే విధానాన్ని కూడా మనం వాయిస్ మాడ్యులేషన్ సరిగ్గా లేకపోతే గనక వాళ్ళు మన మీద గొడవకొస్తారు. నేను నీకు దొంగలా కనబడతాను, నేను ఏమని మాట్లాడతాను, ఎట్లా అడుగుతాను, అడిగే పద్ధతి తెలియదా అంటారు. చూసినావా? ఆ మాట్లాడే పద్ధతి తెలియదా, అడిగే పద్ధతి తెలియదా అని అంటారు. చూసినరా? అదంతా కూడా వాయిస్ మాడ్యులేషన్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా? కాబట్టి మా ఇంట్లో ఇది ఉండే, ఈ వస్తువు ఉండే, నువ్వు వచ్చినప్పుడు ఏమన్నా కనబడిందా? నువ్వు వచ్చిన తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చిపోయినరు, ఆ ఇద్దరు ముగ్గురు వచ్చిపోయిన తర్వాత ఇది కనబడతలేదు అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు ఇంక్లూడ్ చేసేసి కొంచెం స్మూత్ గా అడిగినారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నిజం బయటకు వస్తుంది. అంటే రిప్లై అనేది సింపుల్ గా వస్తుంది. అట్లా కాకుండా ఏమో నువ్వు వచ్చిపోయిన దగ్గర నుంచి అయితే మా ఇంటికాడ వాచ్ కనబడతలేదు, మరి ఏమైందో ఏమో అని అన్నావు అనుకోండి, నీకు ఎట్లా కనబడతాను నేను అని వాళ్ళు మన వెంట పడతారు. కాబట్టి మనము సిచ్యువేషన్ నిజమే, మనకు జ్వరం వచ్చింది నిజమే, ఆకలి అవుతుంది నిజమే, అన్ని నిజమే. మన ఇంటి ముందరకు ఒకరు అన్నం అడగడానికి వచ్చినారు, మాతా భిక్షాన్ దేశి అని అంటే అన్నం పెడతామా? ఏమన్నా అయిందా, అన్నం కూర ఇట్లా అయిందా, నాకు ఇంత పెట్టు అంటే పెడతామా? పెట్టం కదా. కాబట్టి ఆ ఒక సిచ్యువేషన్ ని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానానికి మన వాయిస్ ని కనుక మనం మాడ్యూల్ చేసుకుంటే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా కనుక మన వాయిస్ ని అలా మాడ్యూల్ చేసుకోకుండా మనం ఒక సిచ్యువేషన్ ని మనకు నచ్చినట్టు వాయిస్ లో మనం కనుక ఎక్స్ప్రెస్ చేస్తే కనుక మనకు ఎదురు దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా యాజ్ అ స్పీకర్ గా మనకి ఎందుకు పనికొస్తుంది వాయిస్ మాడ్యులేషన్ అంటే కనుక ఒక్కొక్క సందర్భాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మన ఆడియన్స్ ని ఒక్కొక్క సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఏ వాయిస్ ని యూజ్ చేస్తున్నాం, మన పిచ్ ఎలా ఉంది, పవర్ గా ఉందా లేదా, పాజ్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఎలా, ఇవన్నీ కూడా మన స్పీచ్ అనేది పరిపూర్ణతకి ఉపయోగపడతాయి. మనం ఇచ్చే స్పీచ్ అనేది ఎప్పుడైనా అవతలి వాళ్ళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. కాబట్టి ఆ మెసేజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా చేరిందా చేరలేదా అనే విషయాన్ని డిసైడ్ చేసే ఎలిమెంట్ వాయిస్ మాడ్యులేషన్. కాబట్టి దానిపైన మనకు 100% అవగాహన ఉండాలి. మనం ఏదైనా మాట్లాడే ముందు ఈ సందర్భాన్ని నేను ఏ వాయిస్ లో ప్రజెంట్ చేయాలి అని ఒకసారి ఆలోచించుకొని ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేస్తే గనక మనకు అనుకున్న అన్ని పనులు జరుగుతాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, హోప్ యూ ఆల్ విత్ క్లియర్. ఓకే, క్లియర్ విత్ ద వాయిస్ మాడ్యులేషన్. వాడుకుంటారా? మీరు రియల్ లైఫ్ లో వాడుకుంటారా? మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటారా? ఎప్పుడేం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాము అనేది విషయం అర్థమైంది కదా. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు అర్థమైపోయింది కదా. ఇది ఒక సబ్జెక్ట్ అంతే. వెరీ క్లియర్ గా అర్థమైంది కదా. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. అండ్ షైల్ ఐ రిపీట్ అగైన్, మనం పిచ్ అని ఎప్పుడు అని అంటామంటే బాగా పెద్దగా మాట్లాడడాన్ని, చిన్నగా మాట్లాడడాన్ని పిచ్ అని చెప్తాం. పెద్దగా ఎప్పుడు మాట్లాడతామంటే ఎప్పుడైతే మనం ఒక పెద్ద సభలో ఉంటామో మన చుట్టూ ఆడియన్స్ ఎక్కువ మంది ఎప్పుడు ఉంటారో అప్పుడు పెద్దగా మాట్లాడతాం. ఎప్పుడు చిన్నగా మాట్లాడతామంటే నార్మల్ సభల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఒక రౌండ్ టేబుల్, ఒక టేబుల్ సమావేశం ఉంది, అప్పుడు మనం చిన్నగా మాట్లాడినా పర్వాలేదు. ఆ హెచ్చు తగ్గులను పిచ్ అని చెప్తాము. ఓకేనా? పేస్ అని ఎప్పుడు అంటామంటే స్పీడ్ ని స్లోగానా ఫాస్ట్ గానా అని చెప్పేసి అరే పడ్డా అని ఒక దిక్కమో అయ్యో పావచ్చిందిరా, అటు చూడకురా ఏదో ఉన్నదిరా, అటు చూడకురా అని చెప్తాను. చూసినరా? అర్జెంట్ కేసుల్లో ఏమో మనం ఫాస్ట్ గా చెప్తాం, పేస్ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. అదే ఏదన్నా భయంతో ఉన్న విషయాన్ని చెప్పడానికి, ఏదన్నా ఇంకొక విషయాన్ని, డిమైజ్ విషయాన్ని చెప్పడానికి, అవతలోడికి ఇష్టం లేని విషయాన్ని చెప్పడానికి స్లోగా వాడతాం. దాన్ని పాజ్ అని అంటాం. దాన్ని మనం పేజ్ లో యూజ్ చేస్తాం. ఆ పేజ్ ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి కమ్యూనికేటివ్ గానే ఉండాలి, అర్థమయ్యేటట్టుగానే ఉండాలి. మన స్పీడ్ అనేది, మన వాయిస్, మనం మాట్లాడే స్పీడ్ అనేది మన లిజనర్ కి లేదా మన ఆడియన్స్ కి అందుబాటులో చేరువగా ఉండేటట్టుగా ఉండాలి. మరీ ఫాస్ట్ గా వెళ్ళకూడదు, మరీ స్లోగా మాట్లాడకూడదు. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వి యూజ్ దట్. ఓకే. పవర్ అని ఎప్పుడు మాట్లాడతామంటే కొంచెం పెద్దగా మాట్లాడతాము, క్లియర్ గా మాట్లాడతాం. పెద్దగా
క్లియర్ గా ఉండేదాన్ని పవర్ అని అంటాం. అట్లా అని అరవడం కాదు, ఇష్టాన్ని గయ్య అరవడం కాదు, పెద్దగా మాట్లాడాలి, క్లియర్ గా మాట్లాడాలి, దాన్ని పవర్ స్పీచ్ అని అంటాం. అదేవిధంగా పాజులు ఎందుకు యూజ్ చేయాలి అని అంటే గనక మనం కమాలు ఫుల్ స్టాప్లు ఇవ్వకుండా కొంచెమైనా సరే మన బ్రీత్ అనేది కంట్రోల్ చేసుకోకుండా మనం మాట్లాడితే మన స్పీచ్ అవతల వాళ్ళకి రీచ్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మనం మొసపోసుకుంటా గస కొట్టుకుంటా మాట్లాడినాం అనుకోండి, అవతల వాడికి అర్థం కాదు. కాబట్టి మనం ఆ పాజులు అనేవి ఫుల్ స్టాప్లు అర్థాన్ని కలగజేయడానికి, మనం మాట్లాడే మాటలను అర్థాన్ని కలగజేయడానికి పాజులను యూజ్ చేయాలి. అదే విధంగా మన బ్రీత్ ని మనము కంట్రోల్ చేసుకోవడానికి కూడా పాజ్ ని యూజ్ చేయాలి. అలా చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఏ సందర్భం అయినా సరే మనం ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఎలాంటి వాయిస్ ని జోడిస్తున్నాము అనే దాన్ని బట్టి ఆ సందర్భం యొక్క ఆ మాట యొక్క అర్థం మారిపోతుంది. కాబట్టి మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ లో చాలా క్లియర్ గా ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ తెలుసుకొని ఉండాలి, దాన్ని అప్లై చేయగలగాలి. అంతకంటే ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ టైం. థ్యాంక్ యూ. Finally, I am Geeta Rani, daughter of Shankar Reddy. Thank you all. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మన జీవితంలో ఎదగాలి అంటే మన ఎమోషన్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ సందర్భంలో ఎలా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలని చక్కగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు మేడం. సో ముఖ్యంగా మీ లాంగ్వేజ్ మాకు చాలా కనెక్ట్ అయింది మేడం. స్పష్టంగా అసలు మా లోకల్ లాంగ్వేజ్ గా ఎటో చెప్పలేరు, సరే ఓకే, కానీ చాలా క్లియర్ కట్ గా అసలు ఏది చెప్తున్నా కూడా మర్మరింగ్ లేకుండా అసలు అర్థం కాదేమన్నట్టు కాకుండా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మేము ఇప్పుడు తెలుసుకోగలిగినాము. ఇంతకు ముందు అయితే మాకు అసలు వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందన్న విషయం కూడా తెలియదు యాక్చువల్ గా. సో మీరు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్స్ తో దాంతో పాటు హావభావాలు చేస్తూ అక్కడ పాము వచ్చింది అనడం ఎట్లా చెప్తావు, గట్టిగా పడిపోతుండని చెప్పడం, అసలు ఇవన్నీ మాకు తెలియదు. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మేము కూడా క్లాస్ చెప్పేటప్పుడు ఎఫెక్టివ్ స్పీకర్ కావాలని కోరుకుంటాం. అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాం మేడం. మా మేడం ఎట్లా చెప్పింది మా క్లాస్ లో, సో అవి కూడా గుర్తు తెచ్చుకొని చెప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మేడం. మీ బ్లెస్సింగ్స్ మాకు అవసరం మేడం. థ్యాంక్ యూ మేడం. Yeah. హలో మేడం.